నేనెక్కడికి రాను. సైనికులారా, మీరు ఇలాగే మాట్లాడుతూ ఉంటారా లేదా నా భోజనానికి ఏర్పాట్లు చేస్తారా? రండి మహారాజా, మీకోసం రాజవిందు మీ గోపాల్పూర్ రాజభవనంలో మీకోసం ఎదురు చూస్తోంది. రండి. పదండి. వేసుకోండి, చూడ్డానికి అందంగా ఉన్నారు. స్టాప్ స్టాప్. మీరందరూ ఇంత త్వరగా ఎక్కడికి వెళ్తున్నారు? అంతా బానే ఉందిగా? పాండా సార్, మేము ఆడుకుంటూ ఉండగా హనీకి హఠాత్తుగా దెబ్బ తగిలింది. తలకి బలంగా గాయమైంది. అందుకే డాక్టర్ బాలు దగ్గరికి తీసుకెళ్తున్నాం. అలాగా? హనీ, నీకు అసలు చాలా నొప్పిగా ఉందా? పోస్ట్ మ్యాన్ అంకుల్, మీరు రోడ్డు మధ్యలో ఏం చేస్తున్నారు? ఈ రోజు మీరు పనికి వెళ్ళలేదా ఏంటి? అరే హనీ, నేనేవి పోస్ట్ మ్యాన్ కాను. అయితే మీరు ఎందుకని ఈ పోస్ట్ మ్యాన్ డ్రెస్ వేసుకొని తిరుగుతున్నారు? ఇది పోస్ట్ మ్యాన్ డ్రెస్ కాదు, ఇన్స్పెక్టర్ డ్రెస్. త్వరగానే నిన్ను ఒక మంచి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. కానీ నేను హెల్తీగానే ఉన్నాను. మరి నేను ఎందుకని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? అరే, అది డాక్టర్ దగ్గరికి వెళ్తేనేగా తెలిసేది. ఏంటి? కావాలంటే ఆయనే నన్ను వెతుకొని రమ్మనండి. కుదరదంటే తను ఎందుకని డాక్టర్ గా ఉన్నాడు. అని డాక్టర్ జబ్బుని నయం చేస్తారు. అరే, నా దగ్గర ఏ జబ్బు లేదని చెప్పాను కదా. అందుకనే నేను బట్టలు కూడా నా చేత్తోనే ఉతుక్కుంటున్నాను. అరే, అదేవి జబ్బు కాదు, దాని వాషింగ్ మెషిన్ అంటారు. కలిసినందుకు చాలా సంతోషం డాక్టర్ ఆస్తానా. ఇంకోసారి మీరు ఎవరిని చూసినా గానీ వాళ్ళకు ఒక మ్యాజికల్ కిస్ ఇచ్చేయండి. అరే, ఇప్పుడు నేనేం చేయను? నేను ఇప్పుడు ఏం చేయాలి? త్వరగా ఇతని ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. ఇంకాసేపు ఇక్కడే ఉంటే డాక్టర్ దగ్గరికి మీరు నన్ను తీసుకెళ్ళాలి. డాక్టర్ సార్, ఎప్పుడైతే హనీ తలకి దెబ్బ తగిలిందో అప్పటి నుంచి విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. హఠాత్తుగా రాజా అంటున్నాడు, హఠాత్తుగా మామూలు అయిపోతున్నాడు, హఠాత్తుగా అన్ని మర్చిపోతున్నాడు. డాక్టర్ సార్, వాడికి నయం అవుతుంది కదా? ఒకవేళ వాడికి నయం అవ్వకపోతే మా అందరికి పిచ్చి పట్టేలా చేస్తున్నాడు సార్. అనుమానమా? అనుమానమే లేదు, నాకు ఖచ్చితంగా తెలుసు కన్నా సార్. ఇప్పుడే మీరు మాతో కలిసి పిక్నిక్ కి వచ్చేసారంటే తర్వాత మీకు బ్యాంక్ కి లేట్ అయిపోతుంది. చూసారా డాక్టర్ గారు, వాడు చాలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. నన్ను చూసి కన్నాగారు అంటున్నాడు. సరిపోయింది, అదే నా సమస్య. దిగులు పడ్డానికి ఏమీ లేదు. ఇటువంటి సమస్య నాకు వచ్చింది. ఆ రోజున ఏం జరిగిందో చెప్తాను. నేను క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్ళాను. క్రికెట్ కౌంటర్ లో చాలా పెద్ద క్యూ నిలబడి ఉంది. ఒక గంట తర్వాత టికెట్ కొనడానికి నా నెంబర్ వచ్చినప్పుడు నా పేరు పెట్టి పిలిచారు. సురేష్, ఇట్రా అన్నారు. నేను లైన్ ని వదిలేసి అతని దగ్గరికి వెళ్ళాను. అప్పుడే నాకు అర్థమైంది నా పేరు సురేష్ కాదు అని. డాక్టర్ బాలు అనేది గుర్తొచ్చింది. మళ్ళీ నేను వెళ్ళి ఆ పెద్ద క్యూలో నిలబడ్డాను. అరే, ఇదేమీ కాదులే. ఆ తర్వాత ఒక రోజు నా క్లినిక్ లో కూర్చొని పనిచేస్తూ ఉన్నాను. అప్పుడు నాకు ఫోన్ వచ్చింది. నా కొడుకు స్కూల్లో ఏదో అల్లరి చేశాడని చెప్పారు. ప్రిన్సిపల్ నన్ను వెంటనే రమ్మన్నారు. నేను ట్రైన్ పట్టుకుని గంట సేపులో స్కూల్ కి వెళ్లి చేరిపోయాను. అప్పుడే నాకు గుర్తొచ్చింది, నాకు అసలు పెళ్లి అవ్వలేదని. మరి నాకెలాగ బిడ్డ పుట్టాడు? మా చిన్నాన్నకు కూడా ఇదే సమస్య వచ్చింది. ఆయనకు ఒకసారి మా పిన్నేమో కాల్ చేసింది. మేం కొత్తగా ఓ పనివాడిని పెట్టుకున్నాం కదా, వాడు మా తమ్ముడిని బాగా డిస్టర్బ్ చేస్తున్నాడని చెప్పింది. వెంటనే మా చిన్నాన్నగారు ఇంటికి వెళ్లారు. అప్పుడేమో ఆ పనివాడిని 4 పీకులు పీకి బయటకు పొమ్మన్నారు. ఆ తర్వాత మా తమ్ముడికేమో ఒక 100 రూపాయలు ఇచ్చి ఆయన పనికి వెళ్ళిపోయారు. కాసేపు తర్వాతనే ఆయనకు గుర్తుకొచ్చాయి. ఎవరినైతే 4 పీకులు పీకి బయటికి పంపించారో అతను ఎవరో కాదు, మా పిన్ని తమ్ముడు. ఎవరికైతే 100 రూపాయలు ఇచ్చారో ఆయన ఆ ఇంటి పనివాడు. కిట్టి మీడియం ఫేస్ బౌల్ చేస్తుందా లేక స్పిన్ చేస్తుందా? కిట్టి కళ్ళు మొత్తం ఆ బ్యాట్ మీదే ఉన్నాయి. అతి వేగంగా వచ్చి కిట్టి ఆ బాల్ ని వేస్తుంది. ఆ బాల్ ఏమో గాల్లో ఎగురుకుంటూ వెళ్తోంది. పవర్ తో ఆ బ్యాట్ ని విసిరాడు. సూపర్ షాట్. ఆ బాల్ ని క్యాచ్ పడ్డానికి హనీ ట్రై చేస్తున్నాడు. అదే ఏంటిది, హనీ ప్రయత్నం వృధా అయింది. హనీ గోడకు తగిలి కింద పడిపోయాడు. బాల్ ఏమో గ్రౌండ్ దాటి బయటికి వెళ్ళిపోయింది. పక్కింటి ఆంటీ గార్డెన్ లో పడింది. హనీ, త్వరగా వెళ్ళి బాల్ తీసుకురా. హలో, మీరు ఎందుకని ఆ తాళం విరగొడుతున్నారు? దానికి తాళం చెవి మీరు పోగొట్టుకున్నారా ఏంటి? అదేంటంటే అవునవును, అదే తాళం చెవులు పోయాయి. ఆ తర్వాతే ఓ విషయం గుర్తొచ్చింది.
ఏదో ఒక అయోమయంలో నేను ఒక చిన్న తప్పు చేశాను. నేను తాళం చెవులు ఇంట్లోపల పెట్టి బయటకు వచ్చి లాక్ చేశాను. మీ కవిత వినేటప్పుడు నాకేమనిపిస్తుందంటే మీరు కన్నా సార్ రిలేటివ్ అనుకుంటాను. చప్పట్లు కొట్టినా. హలో అంకుల్, ఆ సుత్తిటి ఇవ్వండి. ఆ తాళం విరగొట్టడానికి సాయం చేస్తాను. ఖచ్చితంగా నాకు కాస్త వచ్చి హెల్ప్ చేయరా. హనీ నేను ఎక్కడున్నాను? హనీ నేనెక్కడున్నాను? హనీ నేను ఎక్కడున్నానో కనిపెట్టు. హనీ హనీ లే. ఏమైంది? కిటి త్వరగా మంచినీళ్ళు తీసుకురా. ఇదిగో బన్నీ. హనీ పైకిలే, నీకేమైంది? ఓరి నాయనోయ్, ఇక్కడ ఎందుకని మీరందరూ ఇలా చూస్తున్నారు? నీకు మైకం వచ్చి కింద పడిపోయావు. అందువల్ల మేమందరం షాకులో ఉన్నాం. అనుమానమా? అనుమానం లేవు మహారాజా. పక్క దేశపు సేనాధిపతి మనల్ని అటాక్ చేసేశాడు. అందుకే నేను కళ్ళు తిరిగి పడిపోయాను. నన్ను క్షమించు. మీరు అసలు ఏం చేశారు? నాకు నేనే మాట్లాడుకున్నాను. అయితే అడ్మిట్ చేస్తున్నావు. మీలో మీరే మాట్లాడుకుంటున్నారు. అవును. దట్స్ ఆల్ మై లార్డ్. చూసారా, ఇలాంటి దారుణమైన నేరస్తులు కూడా చట్టాన్ని తప్పుగా ఉపయోగించి ఈ ప్రపంచంలో చాలా పెద్ద నేరాలు చేస్తున్నారు. హనీ నువ్వేం మాట్లాడుతున్నావు? నాకేమనిపిస్తుందంటే బాలు గారు హాస్పిటల్లో ఆయన్నే అడ్మిట్ చేస్తాడేమో. డాక్టర్ సార్, దీనికి ఏదైనా ట్రీట్మెంట్ ఉంటుంది కదా? లేదు డాక్టర్ డాన్, నేను మీ దగ్గర అస్సలు ఇరుక్కోను. వాడిని పట్టుకోండి, పట్టుకోండి. హనీ ఆగు. హనీ ఆగు. ఏయ్, ఏం చేస్తున్నావ్? ఏయ్, ఏయ్, నీకే ఆగు. ఏయ్, ఆగమంటుంటే. అరే పుస్తకాలు నడిచి వెళ్తున్నాయి. ఏ పుస్తకం కాదు, అది నేనే. మాట్లాడే పుస్తకమా? పుస్తకం మాట్లాడటం మాత్రమే కాదు, ఇప్పుడు కొడుతుంది కూడా. పోపెట్టి మీద బుక్స్ పడ్డాయి, తీయండి. అరే పూపట్, నువ్వు చాలా చాలా పాతవాడివి. హిస్టరీ బుక్ లో నుంచి బయటకు వస్తున్నావు. అవును, నువ్వు పాత పేపర్ కొట్టు, బుక్ కొట్టు ఎప్పుడు ప్రారంభించావు? ఇవన్నీ నేను చదువుకోవడానికి తీసుకొచ్చాను. ఎక్కడైనా ఖాళీగా ఉంటే అక్కడ పెడతాను. అదేదో నీ బుర్రలో పెట్టుకో. అంతకన్నా ఖాళీ చోటు ఇంకెక్కడా లేదు. బుద్ధి బాగా పనిచేయాలంటే పుస్తకాలు చదవాలని మేడం నాతో చెప్పారు. నువ్వు చదివినా సరే గొప్పవాడు అవ్వలేవు. ఈ పుస్తకాలు మొత్తం నువ్వు తినేయాలి. రోజుకు 2 పేజీలు తిను, తర్వాత హిస్టరీ బుక్ ని షేక్ చేసి తాగేయి. నీకు అర్థమైందా? రొట్టెతో పాటు దీన్ని కూడా తిను, అప్పుడు ఏదైనా జరగడానికి అవకాశం ఉంటుంది. వావ్ హనీ, పుస్తకాలు ఎంత వేగంగా చదివేశావు. లేదు, నేను పేజీలే లెక్క పెట్టాను. 34లో టీ వేసేది ఎలా? ఏం జవాబు దొరికింది? 30 రోజు వేయండి అని ఇందులో రాసుంది. ఓ, హనీ
నువ్వు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ అందరికీ ఎందుకు ఇస్తున్నావు? ఒక దానం చేసేవాడికి ముఖ్యమైన విషయం ఏంటంటే వాడి దగ్గర ఉన్నవి దానం చేయాలి. మీకేం కావాలి సార్? అరే నా దగ్గర టీవీ లేదండి. ఈ రోజుకి కూడా ఒక గుడ్డ కట్టి దాని వెనకాల ఒక కొవ్వొత్తి పెట్టి చేతులతో ఏనుగును చేస్తాను, పిల్లలతో యానిమల్ ఛానల్ అంటాను. సమస్య ఎప్పుడు వస్తదంటే జింకను చేసి చూపించమంటారు. నాకున్నది 10 ఏళ్లే. అందుకు 2 వేళ్ళు ఎగస్ట్రా అడగొచ్చు కదా, టీవీ ఎందుకు అడుగుతున్నావు? ఆ? రండి, రండి, పరిగెత్తండి, రండి. ప్లీజ్, నా డబ్బుని తీసుకువెళ్ళకు. రేపు నాకు పార్టీ ఉంది. నాకు ఇది కావాలి. అరే ఏమైంది 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 ఏమైంది? అదేంటంటే ఉన్న వస్తువులన్నీ అందరికి ఇచ్చేశారు. ఇప్పుడు ఇల్లంతా ఖాళీ అయిపోయింది. మనం మాట్లాడేది ఎక్కువలా ఉంది. ఏదో కొండల మధ్యన బతుకుతున్నట్టుగా ఉంది. అయ్యా, ఒక దుప్పటి దొరికితే బాగుంటుంది. ఆహా, అదే నా బాధ్యత. ఆగండి. ఆ. ఈ ఇంట్లో చక్కెర కూడా లేదు. ఎందుకు ఇక్కడరా? ఏంటి లాయర్ గారు, మీరు బాగా ఉంటే మనిషికి జబ్బు వచ్చిందంటున్నారు? నాకు ఎలాంటి జబ్బు లేదు. నేను మీ దగ్గరికి రేపు జరిగే కోర్టు సమస్య గురించి మాట్లాడడానికి వచ్చాను. నేను కోర్టులో ఆ స్టేట్మెంట్ చెప్తాను, మీరు చెప్పింది చెప్తాను. వకీల్ గారా అని నువ్వు ఒక విషయాన్ని మర్చిపోయినట్టుకున్నావు. నేను నీ డాక్టర్ని. లాయర్ గారు, మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా బాగుంది. నేను ఇప్పుడు ఏమి చెప్పాను. నాకు ఇంకో విషయం బాగా గుర్తుంది. మా అమ్మ నన్ను 2 కిలోల బంగాళదుంపలు తెమ్మని చెప్పారు. ఇంకా రేపు పొద్దున కోర్టులో నేను అదే చెప్తాను. మీరు ఇప్పుడు చెప్పిన స్టేట్మెంట్ చెప్తాను. చూడు హనీ, బాగా ఆలోచించుకో. బన్నీ నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు? ట్రీట్మెంట్ కోసమే కదా. ఇన్స్పెక్టర్ సార్, అక్కడ ఆ రోజు చాలా చీకటిగా ఉంది. అందుకని నేను ఆ దొంగని అంత క్లియర్ గా చూడలేకపోయాను. అంటే వాడి ఒళ్ళు చాలా మీడియం గానే ఉంది. వాడి కొంచెం గడ్డం కూడా ఉంది. కానీ చాలా చీకటిగా ఉండడం వల్ల నేను వాడిని చూడలేకపోయాను. అది అబ్బాయి అమ్మాయి అని తెలియదు. నాకు ఏమనిపిస్తుందంటే నిన్ను వెంటనే అడ్మిట్ చేస్తే బాగుంటుంది అని. ఏంటి ఇలా అంటున్నారు ఇన్స్పెక్టర్ సార్? ఎవడైనా దేన్నైనా దొంగిలించాడంటే వాడు దాన్ని ఎలా అడ్మిట్ చేస్తాడు? వాడే దొంగిలించాడని ఎలా ఒప్పుకుంటాడు? మీరు వాడికి 3rd డిగ్రీ మాత్రం కాదు, BA MA డిగ్రీ కూడా ట్రై చేయండి. అప్పుడు కూడా వాడు అడ్మిట్ చేయడు. నాకేమనిపిస్తుందంటే వీడు పిచ్చోడైపోయినట్టుగా ఉన్నాడు. వన్ టూ. ఏ హనీ, అరే హనీకి ఏమైంది? అరే అటు చూడండి, కరెంటు తీగల మీద పిల్లి నడిచి వెళ్తోంది. ఏంటిది? ఇదెవరా మీ మావయ్య బండ? సేమ్ టు సేమ్ ఉన్నాయంటే
వస్తువులని ఫ్రీగా ఇస్తున్నారు. ఇది చాలా మంచి విషయం. తీసుకో తీసుకో, ఇదిగో ఇది కూడా తీసుకో, కావాలంటే అది కూడా తీసుకో, అన్ని తీసుకువెళ్ళిపో. ఎంత మనం దానం చేస్తున్నామో అంత పుణ్యం దొరుకుతుంది మనకి. ఒకటి ఇచ్చామంటే పైన ఉన్న వాళ్ళు మనకి 2 ఇస్తారు, ఇంకా మనం 2 ఇచ్చామంటే పైన ఉన్న వాళ్ళు మనకి 4 ఇస్తారు. అలాగే 8, 16, 24. వీణ్ణి ఎక్స్క్యూజ్ మీ, వెళ్ళి లైన్ లో నుంచోండి. ఓయ్ గొడవ పడకండి, ఎవరికి ఏం కావాలన్నా సరే వచ్చి తీసుకోండి. నీకేం కావాలి? నాకు సోఫా కావాలి. అరే మా ఇంట్లో ఉన్న ఫర్నిచర్ తీసుకువెళ్ళిపోయారు. ఇప్పుడే వస్తాను. ఇదిగో. నీకేం కావాలి? నాకు ఒక చిలక కావాలి. పోపెట్ ఇలా రా. నేను ఒక కాకిని. కావ్ కావ్. నేను ఒక కాకిని. సారీ అన్నయ్య, నా దగ్గర చిలక లేదు. నీకేం కావాలి? నాకు కొంచెం గ్యాస్, చక్కెర, నెయ్యి, బియ్యం, పప్పులు కావాలి. వాటితో నూనె కూడా కావాలి. ఏంటమ్మా పాట పాడుతున్నట్టు అడుగుతున్నావు? కొట్టు పెట్టుకునేలాగా సామాన్లు అడుగుతున్నావు? పాటలు అక్కర్లేదు, నాకు సామాన్లే కావాలి. ఇలా సామాన్లు తీసుకెళ్లే బదులు మా కిచెనే మీరు యూజ్ చేసుకోవచ్చు కదా. ఇక్కడే వండుకొని తిను. ఐస్ క్రీమ్ ఇవ్వండి. ఓహో, ఇదిగో ఐస్ క్రీమ్ తిను. మనం రేపు కలుద్దాం, ఇవాళ వద్దులే సరేనా? ఇదేంటి? ఆంటీ గారు మీకేమైనా కావాలా? ఓ నో, నేను ఫోన్ కొనుక్కోవడానికి వెళ్తున్నాను. దానం చేసేటప్పుడు పుణ్యం దొరుకుతున్నప్పుడు మీరెందుకని వెళ్ళుకుంటున్నారు? అరే వీడు నా ఫోన్ లాక్కున్నాడు. కొట్టండి కొట్టండి. పట్టుకో, పట్టుకో, పట్టుకో. పట్టుకోండి. టికెట్ 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 టికెట్. మీకు టికెట్ టికెట్. కావాలా? టికెట్. ఇదిగోండి. హై, ఆ. మీకు అసలు ఏమైనా కావాలా? మేము ఉండడానికి ఏదో ఒక ఇల్లు. అరే ఇల్లుంది. ఈ రోజు నుండి ఈ ఇల్లు మీకే. ఇంకా నీళ్లు పొద్దున్నే 7:30కి వస్తాయి. పదండి మేడం, మనం బయట ఫుట్పాత్ లో పడుకుందాము. అని ఎవరు పక్కవారి వస్తువుల్ని దానం చెయ్యరు. అది కావాలో వద్దో అని ఆలోచించి దానం చేస్తారు. నీ వస్తువులు మాత్రమే దానం ఇవ్వాలి. అర్థమయ్యిందా? ఏంటి అనుమానమా? ప్రశాంతంగా పడుకోవాలనుకుంటే ఇంటి తలుపుని లాక్ చేయండి. ఓ కొత్త దొంగ వచ్చాడు. ఇంట్లో ఉన్న ప్యాడ్లాక్ లాక్ ని దొంగలిస్తున్నాడు. అతను ఏమనుకుంటున్నాడంటే వాడు ఎప్పుడైతే ప్యాడ్లాక్ లాక్ ని ఓపెన్ చేస్తాడో అప్పుడు అన్ని ఇళ్ళు కూడా ఓపెన్ లోనే ఉంటాయి. అప్పుడు వాడు చాలా ఈజీగా దొంగతనం చేయొచ్చు. అద్భుతం, భలే. దీన్నే అంటారు ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్. ధన్యవాదాలు హనీ. నీలాగా ఒక తెలివైన దొంగ కూడా వచ్చాడు. చలికాలంలో స్వెటర్ లేకుండా ఉండడం చాలా కష్టం. పక్కింటికి నాకు అనుమతి లేకుండా రావడం అంటే ఇష్టం. చప్పట్లు. కన్నా సార్, ఎందుకైనా మంచిది పక్కింట్లో వాళ్ళని అడగండి లోపలికి రావడానికి వాళ్ళకి ఇష్టం ఉందా లేదా అని. హలో తమ్ముడు, నేను చెప్పింది కవిత. అయినా సరే అడగడం మంచిది. పక్కింటి వాళ్ళకి కవితలంటే ఇష్టం ఉందో లేదో అడగండి. గుడ్ మార్నింగ్ కన్నా సార్. గుడ్ మార్నింగ్ మై డియర్ మేడం. మేడం, ఎన్ని పువ్వులను చూసినా కూడా కలగని ఆనందం మీరు గుడ్ మార్నింగ్ చెప్పినప్పుడు నాకు కలుగుతోంది. చప్పట్లు. ఖచ్చితంగా కన్నా సార్, ఖచ్చితంగా. ఇదిగో తీసుకోండి. అరే మీకు విషయం తెలియదా? ఈ రోజే అందిన తాజా వార్తలు ఏంటంటే ఈ రోజే మన నగరానికి ఒక దొంగ వచ్చాడు. ఓ హలో, షష్. ఇదిగో ఇక్కడ చూడండి, నేను అదే చెప్తున్నాను. మధ్యలో వచ్చి నా ఫ్లో ని కట్ చేశారు. ఆగు ఆగు ఆగు. నన్ను క్షమించండి సార్, బండి స్పిడ్ అయింది. స్పిడ్ కాదయ్యా, స్కిడ్. అవును అదే సార్, అస్తమాను నా టంగ్ స్లిప్ అవుద్ది, అదే నా ప్రాబ్లం. అందువల్లే అన్ని విషయాలు స్పిడ్ అయిపోతాయి. కానీ మీకు చాలా థ్యాంక్స్, మీరు వెంటనే ఆపేశారు. దానికోసం మీకు 2 మాటలు చెప్పాలి. ఇది చాలా విచిత్రమైన బండి. దీనికి ముందు ఎవరైనా వస్తారు వెళ్తారు. ఇది విచిత్రమైన బండి. దీనికి ముందు చాలా మంది వస్తారు వెళ్తారు. కానీ సిటీలో లైసెన్స్ అందరికి ఎలా దొరుకుతుందో తెలియట్లేదు.
నీ ఓనర్ ఎక్కడున్నారు? నేనేనండి కార్కి ఓనరు. నన్ను చూస్తే తెలియట్లేదా? తెలియట్లేదు. అయితే ఈ విషయాన్ని మీరు ఎవరితో చెప్పొద్దు, ఎందుకంటే అది నాకు చాలా అవమానంగా ఉంటుంది. నీ లైసెన్స్ ని చూపించు. చెక్ చేయకుండా వదలను. సిటీలో చాలా బళ్ళు కనిపించట్లేదు. ఆ, ఇదిగోండి. ఇది ఎవరిది? ఈ ఫోటోలో ఉన్నది నువ్వు కాదు. అవును సార్, మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు. అది నా కొడుకు ఫోటో. ఎందుకంటే నా ఫోటో చూడ్డానికి అందంగా ఉండదు, అందుకనే నా కొడుకు ఫోటో దాంట్లో అంటించాను. పర్వాలేదు గాని నీ ఎక్స్రేని ఇందులో అంటించుంటే ఇంకా బాగుండేది కదా. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నావయ్యా? జోక్స్ ఆపి పేపర్స్ ని నువ్వు ముందు తీ. ఇదిగో చూపిస్తాను. ఇప్పుడు చూసారంటే బండి పేపర్ పైన కవిత రాశాను. అది ఇందులో ఏం రాశానంటే, నా హృదయంలో నువ్వు ఒక పెద్ద గూడు కట్టి అందులో కాపురం ఉంటున్నావు. నువ్వు నా గుండె లోపల ఒక ఇల్లు కట్టి అందులో ఉంటున్నావు. రూమ్ నంబర్ 107, పాండు గల్లీ, నాగ్పాడ.